నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి నామినేషన్ వేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు రాజిరెడ్డికి మద్దతుగా వచ్చారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, శేషారెడ్డి, సుహాసిని రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమన్వయం పాటించండి, అభ్యర్థికి సహకరించండి, ఓటేయండి. నన్ను దీవించి ఈ నామినేషన్ వేయడానికి పంపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల పక్షం కాంగ్రెస్ వైపే ఉంది. ఖచ్చితంగా మార్పును కోరుతున్నారు. 10 సంవత్సరాల ఈ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఏర్పడేటప్పుడు ఏ అయితే ఆకాంక్షలను ఆశించిందో ఆ ఆకాంక్షలను ప్రజలకు అందించలేకపోవడం వలన ప్రజల్లో ఆ వ్యతిరేకత తీవ్రంగా కనబడుతుంది. ఖచ్చితంగా తీర్పు కాంగ్రెస్ పక్షాన ఉంటుంది. 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రజలంతా చేతి గుర్తు మీద ఓటేసి నర్సాపూర్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తారని నా నమ్మకం. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ. దీంట్లో టికెట్ ఆశించడం అనేది అందరి హక్కు. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరూ టికెట్ ఆశిస్తారు. ఈరోజు ఆయన కూడా ఆశించారు. పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థిగా ఆయన కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. ఆయన నాకు ఈరోజు బీఫామ్, ఏ ఫామ్ 2 కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అధిష్టానం ఆయనకు కూడా మంచి అవకాశాన్ని ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అది అధిష్టానం తీసుకుంటుంది. దానిపై నేనేం కామెంట్ చేయలేదు. నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు ఆ విషయం. దానిపై కూడా నేనేం కామెంట్ చేయను. ఓకే సార్, థ్యాంక్ యూ.